అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో చర్చించుకునే అంశం ఏంటంటే 100 రోజుల ఎన్డీఏ పాలన ఎలా ఉంది, ఈ 100 రోజుల పరిపాలనకి ఎన్ని మార్కులు వేయవచ్చు, మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు? నేనైతే 70 మార్క్స్ మాత్రమే వేస్తాను. ఒక ఫెయిల్యూరు సక్సెస్ అంతటినీ తగ్గించి వేసింది, ఒక ఫెయిల్యూరు సక్సెస్ని దిగమింగేసింది అని చెప్పుకోవచ్చు. ఏంటా సక్సెస్లు, ఏంటా ఫెయిల్యూర్ అని చెప్పుకున్నట్లయితే, అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే పరమవాదిగా పరిపాలిస్తూ ఎటువంటి అభివృద్ధి లేకుండా అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ అన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెడుతున్న సమయంలో జనాలలో ఉన్నటువంటి ఆక్రోషం, జనాల్లో ఉన్నటువంటి ఆవేదన, జనాలలో ఉన్నటువంటి బాధ్యత అన్నీ కలగలిపి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి నిలబడిన మొన్నటి ఎలక్షన్లో ఊహించని అత్యధిక మెజారిటీతో దాదాపు 164 సీట్లతో గెలుపొందడం జరిగింది. అంటే కనీసం అప్పటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికార పార్టీకి మొన్న జరిగిన ఎలక్షన్లో కనీస గౌరవం అంటే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు కసి తీర్చుకోవడం జరిగింది. ఇంత ఉద్రిక్త పరిణామాల మధ్య జరిగిన ఎలక్షన్లో, అంటే పైకి ఉద్రిక్తత లేకపోవచ్చు, ప్రతి ఒక్క మనిషిలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినట్లయితే ఈ రాష్ట్రం భవిష్యత్తు ఉండదు, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు, మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు అని ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి పౌరుడు కూడా భావించారు. కాబట్టి నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఘోరాతి ఘోరంగా వైసీపీని ఓడించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో అధికార పగ్గాలు చేపట్టినటువంటి ఎన్డీఏ కూటమిలోని ప్రధాన పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞుడు, దూరదృష్టిని కలిగిన వాడు, విజనరీ అనే ఉద్దేశంతో ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ఈ ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగానే పరిపాలన మొదలైందని చెప్పుకోవచ్చు. అంటే ఎలక్షన్ ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5 సంతకాలు పెట్టడం జరిగింది. అందులో అన్నా క్యాంటీన్ ఒకటి, వృద్ధాప్య పింఛన్ 4,000 చేయటం ఒకటి, అంటే అంతకుముందు ఉన్న 3 నెలలు కలిపి మొత్తం 7,000 వృద్ధాప్య పింఛన్ ఇవ్వటం ఒకటి, తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయటం కానీ, పాస్బుక్లో ఎటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోలు లేకుండా చేయటం కానీ, అన్ని రకాలుగా చెప్పినట్టే పాటించడం జరిగింది. తర్వాత వెంటనే దురదృష్టవశాత్తు వరదలు రావటం, ఈ వరదను కూడా దిగ్విజయంగా ఎదుర్కొని విజయవాడలో ఎప్పుడూ రానటువంటి ఉత్పాతం రావటం జరిగింది. దీన్ని అనుభవంతో, సమయస్ఫూర్తితో ఎదుర్కొని ఇటువంటి ప్రాణ నష్టాన్ని తగ్గించి వేసి దాదాపు 10 రోజుల పాటు విజయవాడలోనే కలెక్టరేట్లో మకాం వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అందరూ ఎమ్మెల్యేలని, మంత్రుల్ని కూడగట్టుకొని అధికారులు పరుగులెత్తించి ప్రజల్లో చలనం తెచ్చి ప్రజల ద్వారా ప్రజలు కూడా వాళ్ళకే వాళ్ళే వచ్చి సహాయం చేసేటట్టుగా వాళ్ళను చైతన్యం తీసుకొచ్చి దిగ్విజయముగా ఈ వరద ప్రభావిత ప్రాంతాన్ని బయటికి తేవటం జరిగింది. అన్నీ బాగానే ఉన్నాయి, అన్ని రకాలుగా సక్సెస్ రేట్ బాగానే ఉందని చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి ద్వారా బాధపడినటువంటి, తీవ్రమైన ఇబ్బందులు పడినటువంటి వాళ్ళని కూడా కొంతమంది బయటకు వచ్చి కేసులు పెట్టడం, ఆ కేసులను టేకప్ చేసి వాళ్ళ బాధలకు గురి చేసినటువంటి అధికారులు అయితేమి, నాయకులు అయితేమి కొంతమందిని అరెస్ట్ చేయటం, టోటల్గా ఒక సానుకూల వాతావరణం తేవడం జరిగింది. అదేవిధంగా బాగా ఎలక్షన్ ముందు ఆందోళన పదంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తేదీ జీతాలు ఇచ్చి వాళ్ళను కూడా తృప్తిపరచడం జరిగింది, వాళ్ళను కూడా సంతోషపడటం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో అన్ని రకాల వర్గాలు, ప్రజలు సంతోషంగా ఒక స్థిరంగా ఎటువంటి ఆవేశలోనూ కాకుండా ప్రశాంతంగా ఉన్నారు. కానీ ఒక విషయం మాత్రం తప్పు జరిగిందని చెప్పుకోవచ్చు. సరే, దూరదృష్టితో చేసినా, ఏ విధంగా చేసినా ఆ జరిగిన తప్పు అనేది దాదాపు చాలామంది ప్రజలను బాధ పెడుతుంది, చాలా రకాల వ్యాపారాలను ఇబ్బంది పెట్టింది. చంద్రబాబు నాయుడు గారు సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సాధించిన విజయాలన్నింటినీ కూడా ఈ ఒక్కటే దిగమింగేసిందని చెప్పుకోవచ్చు. అదే ఇసుక పాలసీ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాళ్ళు ప్రైవేటుగా ఇసుక అమ్ముకున్నప్పటికీ కూడా ప్రజలకి అందుబాటులో ఉంచారు, ప్రజలకు సానుకూలంగా ఇసుకను అందించారు.
మొదట్లో 1 సంవత్సరం పాటు ఇబ్బందులు పెట్టినా కూడా తర్వాత ఇసుకను అందించారు. అది రేటు ఎంతన్నా కావచ్చు. లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్ ముందు అయితే వాళ్ళు ఇసుక అనేది ప్రజలలో కొరత లేకుండా చేశారు. ఆ పాలసీ ప్రభుత్వానికి నష్టమా వాళ్ళకు లాభమా అనేది తీసి పక్కన పెడితే, ఎందుకంటే సాధారణ ప్రజలకు నిర్మాణ కార్మికులకు కావాల్సింది వాళ్ళకి కావాల్సిన అందుబాటులో ఉందా లేదా, పని జరుగుతుందా లేదా, మాకు డైలీ పని ఉందా లేదా అనేది ఒకటే వాళ్ళు చూస్తారు. కానీ ఇక్కడ జరిగిన పొరపాటు ఏంటంటే, అక్కడ జరిగిన దాని మీద అనేక రకాల యాంగిల్స్లో అనేక రకాల దృక్పథాలలో దాన్ని ఒక భూతంలాగా చూడటం జరిగింది. ఇసుక అనేది ఏదో ఒక పెద్ద భూతంలాగా చూస్తుంది ప్రభుత్వం. ఇసుకలో బ్లాక్ మార్కెట్ ఉంది, బ్లాక్ మార్కెట్ చేశారు. వాళ్ళెవరో బ్లాక్ మార్కెట్ చేసి వాళ్ళు ప్రైవేటుగా అమ్ముకున్న దానికి సాధారణ ప్రజలను శిక్షించడం సబబు కాదు కదా. ఎందుకంటే ఇక్కడ దినదిన గండం గడుస్తుంది ప్రజలకి. వాళ్ళు ఏ రోజు పనిచేస్తే ఆ రోజు వచ్చిన కూలీతోనే వాళ్ళు కుటుంబాన్ని పోషించుకోగలుగుతారు. ఇసుకలో లేనటువంటి బ్లాక్ మార్కెట్ని ప్రభుత్వమే సృష్టించడం వల్ల దాదాపు 2.5-3 నెలల నుంచి ఇసుక లభ్యం కాక గృహ నిర్మాణ కార్మికులు బాధలు వర్ణనాతీతం. గృహ నిర్మాణ కార్మికుల బాధలే కాకుండా ట్రాన్స్పోర్ట్ రంగం కావచ్చు, సిమెంట్ రంగం కావచ్చు, స్టీల్ రంగం కావచ్చు, అనేక రంగాలు ఈ రియల్ ఎస్టేట్ ఈ నిర్మాణ రంగం మీద అనేక రంగాలు ఆధారపడి ఉంటాయి. ఈ అన్ని రంగాలు కూడా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి తీవ్రంగా. ఎందుకంటే సింపుల్గా ఉండే వ్యవస్థని ప్రభుత్వమే క్రిటికల్ చేస్తుంది. ఇప్పుడున్న ఫోన్పే, గూగుల్ పే చేసే ఆన్లైన్ సిస్టమ్ కరెక్టే. ఈ ఆన్లైన్ సిస్టంలో జీపీఎస్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఎందుకంటే ఇసుక అనేది ఒక గృహ నిర్మాణ రంగంలోనూ, కన్స్ట్రక్షన్ రంగంలోనూ, మౌలిక సదుపాయాల రంగంలో మాత్రమే ఇసుకను ఉపయోగిస్తారు. ఇసుకని వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ సొంతంగా ఇసుకను ఉపయోగించి ఏమీ చేయలేరు. వాళ్ళు బంగారం తయారు చేయడానికి ఉపయోగించలేరు, లేదా వాళ్ళ ఇంట్లో ఏదైనా వాళ్ళ సంపదను పెంచడానికి ఈ ఇసుక అనేది ఉపయోగపడదు. ఇసుక అనేది ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా గృహ నిర్మాణ రంగంలో మాత్రమే ఉపయోగిస్తారు. నిర్మాణ రంగంలో ఇసుకను ఉపయోగించినప్పుడు అన్ని రంగాలు అభివృద్ధి చెంది అన్నింటిలో వ్యాపార లావాదేవీలు పెరిగి జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. ఇటువంటి సూక్ష్మ విషయాన్ని ప్రభుత్వం గ్రహించకుండా అధికారులు చెప్పిన మాటలు విని ప్రతిరోజు దీన్ని క్రిటికల్ చేసేసి మార్కెట్లో డిమాండ్ పెంచుతుంది. అంటే ఒక రకంగా బ్లాక్ మార్కెట్ అనేది ప్రభుత్వమే సృష్టిస్తుంది. ఇక్కడ ఎటువంటి బ్లాక్ మార్కెట్ లేదు, ప్రభుత్వం సృష్టించిన బ్లాక్ మార్కెట్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులది. అది చేయకుండా రాష్ట్రంలో ఉండే ప్రజల మీద, రాష్ట్రంలో ఉండే నిర్మాణ రంగం మీద ఇలా ప్రతాపం చూపించిన దానివల్ల అందరూ విపరీతమైన ఇబ్బంది పడుతున్నారు. ఈ బాధల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి సక్సెస్గా చేసినటువంటి పనులు కూడా మర్చిపోతుంది. కాబట్టి దీన్ని ఎంత తొందరగా సరిదిద్దితే అంత మంచిది. నా కొరకు నేను ప్రజలైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రంగాలలో ప్రజలు, అనేక వర్గాల ప్రజలు అనేక ఆశలు ఏర్పడినాయి. ఎందువల్లంటే రాష్ట్ర రాజధాని అయితేమి, పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చెంది ఉద్యోగాలు వస్తాయని అయితేమి, వెంటనే డిఎస్సి ప్రకటించి ఉద్యోగ ప్రకటనలు ఇవ్వటంలోనైతేమి, అన్ని విధాలుగా కూడా సక్సెస్ ఫార్ములా బాగానే ఉంది. కానీ ఇక్కడ వచ్చిన ఈ ఒక్క ఫెయిల్యూర్ ఈ సక్సెషన్ మొత్తాన్ని కప్పివేస్తుంది. నా వరకు నేను 10 మంది ప్రజలతో మాట్లాడి నా వరకు నేను ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ఈ 100 రోజులలో ఇస్తున్నటువంటి మార్కులు అయితే 70. అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు దాకా సాధించిన వృద్ధి రేటు, పాస్ మార్క్స్లు, ప్రజలు ఇచ్చినటువంటి పాస్ మార్కులు దాదాపు 70 అని చెప్పుకోవచ్చు. అంటే ఇంకా అన్ని రకాల వర్గాల ప్రజలతో మాట్లాడితే ఈ సక్సెస్ రేట్ తగ్గే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే కారణం ఓన్లీ ఇసుక. ఇసుక ప్రభావమే అన్నిటి మీద పడింది. ఈ ఇసుక ప్రభావమే ప్రతిపక్ష నాయకుల యొక్క వాయిస్ పెరిగింది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కాకపోయినా దిగువ శ్రేణిలో ఉండే నాయకులు, దిగువ శ్రేణిలోని కార్యకర్తలు దీని గురించి నెగిటివ్గా ప్రచారం చేసి మాట్లాడే అవకాశం ఉంది. దానికి అధికార పార్టీ కార్యకర్తలు, అధికార పార్టీ నాయకులు, ఓట్లు వేసినటువంటి ప్రజలు
సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అవును, ఇది తప్పేను, పొరపాటు జరిగింది, ఇసుక విషయంలో ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యింది అని చెప్పాల్సి వస్తుంది. కాబట్టి దీని వెంటనే ప్రభుత్వం సరిదిద్ది, సరే మీరు ఏదైతే గూగుల్ పే, ఫోన్పే ద్వారా పేమెంట్ చేసి బండ్లకు వెంటనే లోడింగ్ జరిగే అవకాశం కల్పించినట్లయితే ప్రజలందరూ సంతోషిస్తారు. ఈ ఆన్లైన్ వ్యవస్థ, జీపీ వ్యవస్థ అనేది కూడా వృధా ప్రయాసే. ఇది ఎట్లా ఉందంటే పల్లెని వాళ్ళు కూర్చొని పిల్లితల కొరిగినట్టే ఉంది ఇది. దీనివల్ల అధికారులకు పని, అందరికీ పని. అంటే అధికారాలు చేయాల్సిన పనిని వదిలేసి దీని మీద పడి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ప్రభుత్వంకి ఆదాయం రావాలి, గూగుల్ పే, ఫోన్పే ద్వారా అమౌంట్ కొట్టామా, లోడ్ వేసుకొని వెళ్ళిపోయారా, ప్రజలకు తోలారా, అదొకటే. అది బాగా సక్సెస్గా ఉంటుంది. కానీ ఇది ఫెయిల్యూర్. ఈ ఆన్లైన్ వ్యవస్థ అనేది ఫెయిల్యూర్ అవుతుంది, సక్సెస్ కాదు. దీనివల్ల ప్రజలలో ఇంకొంత ఆక్రోషం పెరుగుతుంది, దీనివల్ల ఇంకొంచెం బాధలు పెరుగుతాయి. సకాలంలో ఇసుక అందక దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. దీని వెంటనే ప్రభుత్వ పెద్దలు గ్రహించుకొని దీన్ని సరిదిద్దుకోవాల్సిందిగా కెన్ మీడియా తరఫున, ప్రజల తరఫున నా మనవి. నమస్కారం, ధన్యవాదాలు.